శ్రీ మాఘపురాణము 2వ అధ్యాయం దిలీపుని కథ. ఒకనాడు కైలాసములో పార్వతీదేవి పరమేశ్వరుని చూసి, ప్రాణేశ్వర, సర్వలోకేశ్వర, మీరెన్నో పుణ్యకథలు నాకు ఇదివరలో వినిపించారు. ఇప్పుడు మాఘమాస మహత్యాన్ని వివరంగా చెప్పవలసిందిగా కోరుతున్నానని అడుగగా, శంకరుడు సంతోషించి, సర్వమంగళ, నువ్వు లోక శ్రేయస్సు కోసం అడిగిన ఈ మహావిషయాన్ని తప్పకుండా చెబుతానంటూ ఇంకా ఇలా అన్నాడు. సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసములో మొదటి రోజు చేసే నదీ స్నానం మహాపుణ్యం కలిగిస్తుంది. రెండో రోజు స్నానం విష్ణులోక ప్రాప్తిని కలిగిస్తుంది. మూడో రోజు స్నానం చేస్తే అతనికి వచ్చే పుణ్యం ఎంతో ఆ నారాయణునికే తెలియదట. ఇంకా నెల రోజులు చేస్తే అతని పుణ్యం ఎంతో ఎవరు చెప్పగలరు? ఈ మాఘమాసంలో ప్రయాగలో గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమ స్థానములో చేసే స్నానం మోక్షాన్ని కలిగిస్తుంది. పిల్లలు, వృద్ధులు స్నానం చేయలేకపోయినా నది నీళ్లు నెత్తిమీద చల్లుకుంటే పుణ్యం వస్తుంది. ఓపిక ఉండి కూడా నదీ నదాల్లో, చెరువుల్లో, సెలయేళ్లలో ఎక్కడైనా బయట స్నానం చేయని వారు మహాపాపాత్ములవుతారు. స్నానం చేసి విష్ణుదేవుని పూజించి చలివేళ కనుక పేదవారికి వస్త్రాలు, కంబళ్ళు దానం చేస్తే చాలా మంచిది. సాయంకాలం వేళ పురాణాన్ని వినాలి. మాసాలన్నింటిలో మాఘమాసము, శాస్త్రాలన్నింటిలో వేదాలు, వృక్షాలన్నింటిలో రావి వృక్షము, తేజస్సు గల వారిలో సూర్యుడు, మానవులలో బ్రాహ్మణుడు, పర్వతాలలో మేరు పర్వతం చాలా ఉత్తమం. దిలీపుడని ఒక రాజు ఉండేవాడు. అతడు వేటాడి అలసిపోయి ఒక సరస్సు ఒడ్డున ఆ రాత్రి విశ్రమించి మర్నాడు ఇంటికి ప్రయాణమైనాడు. దారిలో ఒక బ్రాహ్మణుడు కనిపించి రాజును పలకరించి, రాజా, ఇది మాఘమాసం కదా, ప్రక్కనే సరస్సు ఉండగా ఉదయాన్నే స్నానం చేయకుండా నగరానికి పోతున్నావేమిటి? నీకు మాఘమాసం మహిమ తెలియదా? స్నానం చేసి వెళ్ళు అన్నాడు. రాజు అతనిని మాఘమాస మహిమ చెప్పమని అడిగితే, నాకు స్నానానికి వేళ అయ్యింది, నీ గురువైన వశిష్ఠుణ్ణి అడిగి తెలుసుకో అంటూ వెళ్ళిపోయాడు. ఈ రాజు వెంటనే సరస్సులో స్నానం చేసి జపతపాదులు పూర్తి చేసుకుని తిన్నగా వశిష్ఠ ఆశ్రమానికి వెళ్ళి తన గురువునకు అభివాదం చేసి, మహాత్మా, నాకు మాఘమాస మహత్యాన్ని చెప్పండని కోరాడు. ఆయన, రాజా, నువ్వు అడిగినది గొప్ప విషయము. ఈ మాఘమాసం ఇటు శివునికి అటు నారాయణునికి కూడా ప్రీతికరమైనది. మాఘ స్నానమే మహాపుణ్యప్రదం అనుకుంటే పూజలు, దానాలు ఇంకా ఎంత పుణ్యాన్ని ఇస్తాయో ఊహించగలమా? మాఘస్నానం వల్ల పాపాలు పోగొట్టుకున్న వారి కథ చెబుతాను విను. పూర్వం ఒకప్పుడు వానలు లేక పంటలు పండక చాలా భీకరమైన కరువు వచ్చింది. తిండి లేక మనుష్యులు, జంతువులు కూడా చాలా బాధలు పడ్డారు. భృగు మహర్షి అంతటి వాడు ఆ బాధ పడలేక కైలాస పర్వత ప్రాంతానికి వెళ్ళి ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేసుకుంటున్నాడు. ఒకనాడక్కడికి ఒక గంధర్వుడు తన భార్యతో విహారానికి వచ్చాడు. భార్య మహాసౌందర్యవతి, అతడేమో పులిమొహం గలవాడు. అతడు భృగు మహర్షికి నమస్కరించి, స్వామి, నేనొక మునికి అపచారం చేశాను. అతడు నన్ను పులిమొహం కలవాడవు కమ్మని శపించాడు. ఈ ముఖం నాకు చాలా వికారంగా ఉంది. ఈ శాప విముక్తి కలిగి నా పూర్వరూపం నాకు వచ్చేటట్లు అనుగ్రహించండి అని ప్రార్థించాడు. గంధర్వుని చూసి భృగు మహర్షి చాలా జాలిపడ్డాడు. నాయనా, ఈ జన్మలోనో పూర్వజన్మలోనో చేసిన పాపం మనను వెంటాడుతుంది. దానిని పోగొట్టుకోవాలంటే మనం కొన్ని పుణ్యకార్యాలు నియమబద్ధంగా ఆచరించాలి. అలాంటి పుణ్య ధర్మ కార్యాల వల్ల పాపం క్షీణిస్తుంది. పుణ్యనదుల్లో స్నానం, పుణ్యక్షేత్రాల్లో దైవారాధన, దానాలు, ధర్మాలు చేయడం, తపస్సు చేయడం, ఇలాంటివి చేయడం మంచిది. కొన్ని సమయాలకు, కొన్ని తీర్థాలకు, కొన్ని క్షేత్రాలకు కొన్ని ప్రత్యేకతలు, మహిమలు ఉంటాయి. అలాగే మాఘమాసం ఉంది. ఇది అన్ని మాసాల్లోకెల్లా ఉత్తమం అంటారు. ఈ మాసములో చేసే నదీ స్నానాలు, దానాలు, ధర్మాలు, పురాణ శ్రవణాలు విశేష ఫలితాన్నిస్తాయి. ఇది మాఘమాసం. నీ అదృష్టం వల్ల ఇది కలిసి వచ్చింది.
రోజు ఉదయాన్నే ఇంట్లో కాక ఏదో ఒక జలాశయంలో స్నానం చేసి విష్ణుదేవుని పూజించి మాఘపురాణం విని సత్కార్యాలు చెయ్యి. దానితో నీ పాపం తొలగిపోయి శాప విముక్తి కలుగుతుంది అని చెప్పగా విని ఆ గంధర్వుడు మాఘమాసం 1 రోజులు నియమనిష్ఠలతో వ్రతాన్ని ఆచరించి తన పాపాలను పోగొట్టుకున్నాడు. దానితో అతని పులిమొహం పోయి ఇదివరకటి తన రూపం తనకు వచ్చింది. దానితో పరమ సంతోషం పొందినవాడై భృగు మహర్షికి నమస్కరించి భార్యా సమేతుడై తన లోకానికి వెళ్ళిపోయాడు. దిలీప మహారాజా, మాఘస్నాన మహిమను చూశావు కదా, నీకు ఇంకొక కథ చెబుతాను వినమంటూ వశిష్ఠ మహర్షి చెప్పసాగారు. మాఘపురాణం 2వ అధ్యాయం సమాప్తం.